రోహింగ్యాలని సముద్రం దగ్గర వదిలిపెట్టేస్తున్నారు, అదేదో మన మ్యాన్ ప్యాక్స్ని పెట్టి వదిలేస్తున్నారు అన్నటువంటి వార్తలు ప్రసారం చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. అది అబద్ధం అన్నట్టు. రోహింగ్యాలు డిపోర్ట్ చేస్తున్నటువంటి మాట మాత్రం వాస్తవం. వాళ్ళ దేశానికి వెళ్ళిపోమంటున్నారు. రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు ఎవరైతే అక్రమంగా ఎక్కడ ఉంటున్నారో వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళిపోమంటున్నారు. అలా వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో వాళ్ళు కోర్టుకు వేసినటువంటి సందర్భంలో తాజాగా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి రోహింగ్యాలు అంటే ఈ దేశం అక్కడ వాళ్ళ దేశంలో బ్రతకడానికి దిక్కు లేక ఈ దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టులో కేసులు వేయగలిగిన స్థాయిలో ఉన్నారు అంటే ఎవరో ఉండుంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా. అంటే అంత భారతదేశంలో కథ నడుస్తుంది అన్నటువంటి విషయం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఈ డిపోర్టేషన్ని ఆపడానికి అంగీకరించలేదు. తద్వారా దీనికి సంబంధించినటువంటి అయితే ఇందులో సముద్రంలో వదిలేశారు అన్నటువంటి మాత్రం అబద్ధం అన్నటువంటిది కోర్టులో. అంటే వీళ్ళు సముద్రంలో వదిలేశారు అన్నటువంటి కారణంగా వదిలేస్తున్నారు అన్నటువంటి కారణంగా స్టే ఇవ్వమని అడిగితే అది తప్పని చెప్పి తేల్చడంతో కోర్టు అయితే డిపోర్టేషన్కి అడ్డుపడాల.